పక్కన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంకొక పక్కన వచ్చేటప్పటికి యుద్ధాలు, ఇలాంటి వాటి మధ్య నలుగుతున్న ప్రపంచం ఎటుపోతుందన్న దాని మీద కొంతమంది ఆస్ట్రాలజర్స్ ప్రిడిక్షన్స్, కొంతమంది ఎక్స్పర్ట్ల ప్రిడిక్షన్స్, వాటికి సంబంధించిన విశ్లేషణలు నడుస్తున్నాయి. తాజాగా చాడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. దేశ విదేశీ విషయాలను బాగా పరిశీలిస్తూ భవిష్యత్ అంచనాలను దాదాపు 90% ఖచ్చితంగా ఊహిస్తున్న ట్విట్టర్ జ్యోతిష్కులు కాని జ్యోతిష్కులు అరవింద్ గారు ఫిబ్రవరి, మార్చి 2026లో కొన్ని భవిష్యత్ అంచనాలు ఆయన చాలాసార్లు చెప్పుకొచ్చారు. కింద విధంగా: ఇరాన్ రెజిమ్ ప్రస్తుత నాయకత్వం పడిపోతుంది, అమెరికా సానుభూతున్న కొత్త లీడర్షిప్ ఒక వర్గం ఫ్యాక్షన్ వస్తుంది, అలాగే అమెరికా డిఫాక్టో ఇరాన్ ఆయిల్ ఫ్లో స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని కంట్రోల్ చేస్తుంది వెనిజులా ఆయిల్ లాగా. వెనిజులా లాగే అమెరికా ఇరాన్లోని ఇన్సైడర్స్, లోపల వ్యక్తుల సహాయంతో తీవ్రవాద నాయకులను తొలగించి తమకు అనుకూలమైనటువంటి లీడర్లను తీసుకొస్తుందని అంచనా వేశారు. ఇప్పుడు ఈ పోస్టు సంబంధించి చూస్తే, నా స్నేహితుడు అనంతకృష్ణన్ పక్షిరాజన్ వంటి కొంతమంది వామపక్ష మేధావులు ఇరాన్ కాల్పులను ప్రకటన చూసి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, పాకిస్తాన్ గెలిచిందని, ట్రంప్ ఓటమిని ఒప్పుకున్నారని, భారత్ను పక్కన పెట్టేసని వాళ్ళు వాదిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే వివరించే ముందు ఒక్కటే ఆలోచించారు. గత 10 ఏళ్లలో రష్యా, ఉక్రెయిన్ ఎన్నిసార్లు కాల్పుల వివరణ ప్రకటించాయి? కనీసం 30 సార్లు. మరి యుద్ధం ఆగిపోయిందా? లేదు. ఈ కాల్పుల వివరణకు అసలు కారణాలు ఏంటి? ఈజిప్ట్, టర్కీ మరియు పాకిస్తాన్ గత కొన్ని వారాలుగా 45 రోజుల కాల్పుల వివరణ కోసం అడుగుతున్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణం ఉంది. పాకిస్తాన్కి సౌదీ అరేబియాతో రక్షణ ఒప్పందం ఉంది. సౌదీ ఏమో పాక్ సైన్యాన్ని యుద్ధ భూములకు తెంపాలని చూస్తోంది. అదే జరిగితే పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్కి చావు దెబ్బ అవుతుంది. పాక్ సైన్యంలో 25% మంది షియాలు ఉన్నారు కాబట్టి కాల్పుల వివరణ కోరకపోతే దేశంలో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది. అయితే ట్రంప్ ఇవేం పట్టించుకోరు. ఆయనకి పాకిస్తాన్ కేవలం పావు మాత్రమే. అసలు ఆర్థిక కోణం ఇక్కడ ఉంది. నిజమైన కారణం తెలుసుకోవాలంటే అమెరికా ట్రెజరీ బాండ్ మార్కెట్ వైపు చూడాలి. బాండ్ల ఈల్డ్స్ వేగంగా పెరుగుతున్నాయి, అంటే బాండ్ల ధరలు పడిపోతున్నాయి. దీనివల్ల స్టాక్ మార్కెట్ కూడా పడిపోతుంది. 10 ఏళ్ల బాండ్ ఈల్డ్ 5% తాకితే అది ఆర్థిక విపత్తుకు దారితీస్తుంది. ప్రస్తుతం అది 4.25% వద్ద ఉంది. మధ్యంతర ఎన్నికల ఏడాదిలో ట్రంప్ దీన్ని అస్సలు కోరుకోరు. బంగారం ధరలను కూడా గమనించండి. కొన్ని వారాల క్రితం $5,400 మార్కును తాకిన బంగారం ధరలు ఇప్పుడు పడిపోయాయి. దీనికి 2 కారణాలు: అమెరికా డాలర్ బలోపేతం, రష్యా కూడా ఇప్పుడు డాలర్ల కోసం పాకులాడుతుంది. అందుకే ట్రంప్ ఆదేశాలను పరోక్షంగా పాటిస్తూ చైనాకు వెళ్లాల్సినటువంటి చమురుని భారత్కు మళ్లించింది. డాలర్ విలువ పెరిగితే బంగారం ధర తగ్గుతుంది. ఇకపోతే దుబాయ్ బంగారం విక్రయాలు, యుద్ధం వల్ల చమురు ఆదాయం తగ్గడంతో దుబాయ్ తన వద్ద ఉన్న బంగారాన్ని భారీగా అమ్ముతుంది. మార్కెట్లో బంగారం విపరీతంగా పెరిగిపోవడంతో ధరలు తగ్గినాయి. చివరిగా ట్రంప్ ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలంటే వడ్డీ రేట్లు తగ్గించాలి. ఇది జరగాలంటే ట్రెజరీ ఈల్డ్స్ తగ్గాలి. ట్రంప్ వ్యూహం ఏంటి? ట్రంప్ రాబోయే నెలల్లో ఇలాంటి కాల్పుల వివరణలు అనేకం ప్రకటిస్తారు, మళ్ళీ వాటిని తొలగిస్తారు. ఇదంతా ట్రెజరీ ఈల్డ్స్ తగ్గించడానికి మరియు స్టాక్ మార్కెట్ను పెంచడానికి చేసే ఒక యుద్ధ తంత్రం. యుద్ధాలు కేవలం సరిహద్దులోనే కాదు, ఆర్థిక మార్కెట్లో కూడా జరుగుతాయి. కాల్పుల విరమణ ప్రకటనలు అమెరికాకు అనుకూలంగా పనిచేసే సర్క్యూట్ బ్రేకర్లు. ఇవి అమెరికా డాలర్ని ఏకైక వాణిజ్య కరెన్సీగా నిలబెడతాయి. దీనివల్ల అమెరికన్ కార్పొరేట్ సంస్థలు ఇరాన్, చమురు, గ్యాస్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి మార్గం సుగమవుతుంది. ఇక్కడ నుంచి హార్ముజ్ సంధి అమెరికా గుప్పెట్లో ఉంటుంది. ఇరాన్ పాలక వర్గానికి ఇప్పుడు 2 దారులే ఉన్నాయి: ట్రంప్ చెప్పినట్టు వినడం లేదా చావడం. మీరు ఎప్పుడైనా ఇరాన్ సైనిక నాయకులు మీడియాతో కనిపించడం చూసారా? లేదు. కేవలం అరాగ్చి, లారిజానీ మాత్రమే కనిపిస్తున్నారు. వారిపైన ఉన్న నాయకులు అయితే చనిపోయారు లేదా అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు. అరాగ్చి ఏం చేశారు? అమెరికా ప్రజలు తాము వ్యతిరేకం కాదని అమెరికా ప్రభుత్వం ఎటువంటి విమర్శలు చేయకుండా లేఖ రాశారు. అమెరికా, ఇజ్రాయెల్ ఇద్దరిని సులభంగా చంపగలవు, కానీ చంపవు. ఎందుకంటే ఇరాన్ అమెరికా నియంత్రణలో తీసుకురావడానికి ఇద్దరు పనికొస్తారు. ఆర్థిక పరిజ్ఞానం లేనివారు లేదా భావోద్వేగాలకు లోనయ్యేవారు మాత్రమే పాకిస్తాన్ గెలిచిందని అరుస్తుంటారు. ఇది చెప్తున్నటువంటి మాట.